కరెక్ట్. మనకి 4 డేస్ సాటర్డే సండే ఉండదు కదా సార్? సాటర్డే సండే ఉండదు. 30 అవర్స్ ఆ క్లాసు. 30 అవర్స్. అది మనం 30 అదే అవర్స్ సార్. ఓకే. లెక్క పెట్టుకుంటాం. అవునవును. చెప్పారు సార్ కానీ అది. మాక్సిమం మండే నుంచి థర్స్‌డే వరకే ఉంటాయి. ఫ్రైడే, ఓకే. సాటర్డే, సండే వేరే క్లాసులు ఉంటాయన్నమాట మనకి. ఆ! అలాగే సండే ఉందనుకోండి, సండే సోహం టాక్స్ ఉంటాయి. అది మధ్యాహ్నం 11-1 అది ఆ! పెద్ద సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటాం. 2 అవర్స్ క్లాస్ అది. సో, అట్లా డిఫరెంట్ డేస్‌లో డిఫరెంట్ ఉంటాయన్నమాట. అదే ఓకే. సాటర్డే అనుకోండి, సాటర్డే కన్సల్టేషన్స్ మీకు ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్యలుంటే సాటర్డే రోజున ఆన్‌లైన్ కన్సల్టేషన్ ఉంటుందన్నమాట. అలాగే నేను రోజునంతా పెట్టుకున్నాను. ఇవాళ 7:30కి మనం పతంజలి యోగ సూత్రాలు ఇంచుమించుగా ఫిబ్రవరి అంటే 10 మంత్స్ నుంచి మొదలుపెట్టాం. ఒక పాదం అయింది. రెండో పాదం మధ్యలో ఉంది. థాంక్ యూ సో, సార్. ఒకవేళ మీకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడుంటే, మీకు ఒకవేళ పాత రికార్డింగ్స్ కావస్తే రికార్డింగ్స్ ఉన్నాయి. ఈ పతంజలి యోగ సూత్రాల మీద ఇప్పుడు లాస్ట్ 10 మంత్స్ నుంచి ఏం మాట్లాడుకున్నాం రికార్డింగ్స్ ఉన్నాయి. రికార్డింగ్ కావస్తే మీరు ఆల్రెడీ దీంట్లో ఉన్నారు కదా! మన దేంట్లో ఎనాటమీ ఫిజియాలజీలో ఉన్నారు కాబట్టి, అవును సార్. మీ లీడర్ ఎవరు? మోహనా? శిరీష గారు. శిరీష గారు. ఒకవేళ శిరీష గారికి తెలియకపోతే మోహన్ కనుక్కోండి. మీ గ్రూప్‌లో ఓకే. మోహన్ ఉంటాడు. మోహన్ కనుక్కోండి. మోహన్ విల్ ప్రొవైడ్. ఏంటి ఓకే పాత సార్. రికార్డింగ్స్ అన్నీ కూడా ఈ క్లాస్‌కి సంబంధించి. ఓకే సార్. 10 మంత్స్ రికార్డింగ్స్ ఉన్నాయి. 10 మంత్స్ రికార్డింగ్స్ మనకి శ్రీనివాసు, ప్రకాశం గారు అని ఉంటారు. వారిద్దరూ కలిసి మనకి హెల్ప్ చేస్తున్నారు. రికార్డింగ్ అండ్ అప్‌లోడింగ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఎవరిని కనుక్కున్నా గ్రూప్‌లో వీళ్ళు నేను చెప్పిన వాళ్ళని కనుక్కోండి. 1 మోహను, 2 ప్రకాశం గారు, 3 శ్రీనివాస్. శ్రీనివాస్ గారే సార్ నన్ను జాయిన్ చేయించింది. దెన్ ఫైన్. అయితే శ్రీనివాస్ గారిని కనుక్కోండి. అట్లాగే సార్. ఆయనే బెస్ట్ థాంక్ యూ. మీకు. ఓకే. నైస్. థాంక్ యూ. గుడ్. ఇంకా యోగ సూత్రాల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్. యోగయజ్ఞ గ్రూప్‌లో పెడుతున్నారు సార్ ఇవన్నీ. మోహన్ పెడుతున్నారు. సార్ ఆయన కూడా పెడుతున్నారు. వెరీ గుడ్. సో, ఎనీవే మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. మిమ్మల్ని కాసేపు ఆపుతాను. తర్వాత మనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కాస్త మాట్లాడుకుందాం. అప్పటి వరకు మిమ్మల్ని దీంట్లో సో, ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సో, ఒకవేళ ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. పతంజలి యోగ సూత్రాల్లో ఇది రెండవ పాదం. ఫస్ట్‌ది సమాధి పాదం అని చెప్పేసి ఒక 55 సూత్రాలు అయిపోయినాయి. ఇది రెండవ పాదం. దీంట్లో 12వ సూత్రంలో ఉన్నాం. ఈ 12 ఇప్పటి వరకు ఒకవేళ ఇప్పుడే కొత్తగా ఉంటే మాత్రం మీరు కంగారు పడాల్సిన లేదు. ఇందాక చెప్పినట్టుగా మీరు గో బ్యాక్ టు ఓల్డ్ వీడియోస్ ఆర్ ఇప్పుడే సెకండ్ దాంట్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు యోగా అనేది ఒక ప్రాక్టీస్ చేయాలి అంటే మనకి క్రియా యోగా అని ఒకటి ఉంది అని చెప్పడం మొదలు పెడతాడన్నమాట. సో ఈ క్రియా యోగాలో ఏం చెప్తాడు? ఈ క్రియా యోగాలో మనకి వచ్చిన వాటిని అంటే ఈ ప్రాక్టీస్‌కి మనకి 5 రకాల అడ్డంకులుంటాయి అని చెప్తాడు. మనకు యోగా రాకపోవడానికి ఒక 5 రకాల అడ్డంకులుంటాయని చెప్తాడు. యోగా రాకపోవడానికి కాదు యాక్చువల్‌గా తీసుకుంటే మన జీవితాన్ని అంటే లైఫ్‌ని, యూనివర్స్‌ని, మనల్ని ఈ మూడిట్లోని మనం జాగ్రత్తగా మనల్ని మనం గమనించుకోవాలంటే గమనించుకున్నప్పుడు కూడా ఈ 5 అడ్డుపడతా ఉంటాయి. ఆయన యోగా అన్నాడు గానీ యోగా కాదు. మొత్తం లైఫ్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి లేదా మనల్ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవడానికి, ఈ యూనివర్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఆయన 5 అడ్డంకులున్నాయి అంటాడు. ఆ 5 అడ్డంకుల్ని వాటిని పంచక్లేశములు అంటాడు. పంచక్లేశములు. క్లేశ ఈజ్ సంథింగ్ లైక్ మనల్ని ఇబ్బంది పెట్టేది. క్లేశం అంటే కష్టం. ఇబ్బంది పెట్టేదాన్ని క్లేశం అంటారు. సో, ఈ క్లేశాల్లో 5 క్లేశాల్లో మొట్టమొదటిది అవిద్య అంటాడు. అవిద్య అంటే ఇగ్నోరెన్స్. దాని గురించి మనకు పూర్తి నాలెడ్జ్ లేకపోవడం. రెండోది ఏంటంటే అశ్మిత అంటాడు. అశ్మిత అంటే ఏంటంటే మన గురించి మనకు నాలెడ్జ్ లేకపోవడం. అసలు పక్కన గారు వదిలేసేయండి. మన గురించి మనకు నాలెడ్జ్ లేకపోవడం. అంటే నేను అనేది నేనంటే వేరే అనుకోవడం. నేనంటే ఈ శరీరం అనుకోవడం. నేనంటే ఈ కన్ను అనుకోవడం. నేనంటే ముక్కు అనుకోవడం. అశ్మిత అంటే నేను అహం అనే భావాన్ని అశ్మిత. ఈ భావాన్ని కూడా వదిలేసుకోమంటాడు. ఇది కూడా మనకు కష్టం అంటాడు. సో, మూడో పాయింట్ అంటే రాగము. రాగం అంటే ఇష్టము.
అంటే మనం ఒక దాని మీద ఎక్కువ ఇష్టం కలుగుతుంది అనుకోండి, అది మన జీవితానికి అడ్డు అనమాట. గుర్తుపెట్టుకోండి. దేని మీద మనం ఎక్కువ ఇష్టపడుతున్నాం అంటే అది అడ్డు. అదొక క్లేశమే చెప్పాడు. అలాగే దేన్నైనా మనం వద్దనుకుంటున్నాం అనుకోండి, అది కూడా ఒక అడ్డు. అది కూడా మనకి లైఫ్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి అది ఒక అడ్డంకి. యెస్ అన్నా తప్పే, నో అన్నా తప్పే. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. దీన్ని రాగద్వేషాలు అంటారు. రాగము ఒక క్లేశము, మూడోది, నాలుగో క్లేశం ద్వేషం. సో, ఐదోదేంటంటే ఒక రకమైన భయం, అభినివేశము అంటాడు. అభినివేశం. అభినివేశం అంటే యాక్చువల్‌గా అన్నిటికి భయపడ్డం. ముఖ్యంగా చావంటే భయపడ్డం. ఈ 5 మనకు అడ్డంకులు. గుర్తుపెట్టుకోండి. ఈయన యోగ సూత్రాల్లో చెప్పిన మన జీవితానికి కరెక్ట్‌గా మనం అప్లై చేసుకుంటే, మన రెగ్యులర్ డే టు డే లైఫ్ మనం దీన్ని అప్లై చేసుకోగలిగితే, మనకు చాలా క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ అవిద్య? వాట్ ఈస్ అస్మిత? వాట్ ఈస్ రాగ? వాట్ ఈస్ ద్వేష? వాట్ ఈస్ అభినివేశ? వాటి గురించి మాట్లాడుకున్నాం. వాటిని ఒకవేళ వాటిలో పడిపోయామనుకోండి, ఆ క్లేశాలు, పంచ క్లేశాల్లో మనం పడిపోయాము. అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి అనే దాని గురించి 12, 13, 14 సూత్రాలు ఇవాళ మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఏమంటే 12వ సూత్రం ఏమంటాడంటే క్లేశమూలః కర్మాశయోః కర్మాశయః కర్మాశయ అని చదవాలి ఇక్కడ. సో, దృష్ట జన్మ వేదనీయాః ఇది సూత్రం. క్లేశమూలః కర్మాశయో దృష్ట జన్మ వేదనీయా ఇది సూత్రం. ఈ సూత్రాన్ని ఎలా చదవాలి విడగొట్టి చదువుకోవాలి. ఇప్పుడు సాంస్క్రిట్లో ఎప్పుడు కూడా వర్డ్స్‌ని అలా చదివేస్తే వేరు, కానీ విడగొట్టి చదువుకోవడం వల్ల మీకు ఎక్కువ దాంట్లో అర్థం వస్తుంది. దీంట్లో ఏంటంటే క్లేశ మూలః కర్మ ఆశయః దృష్ట అదృష్ట జన్మ వేదనీయా. దీన్ని విడగొట్టడం పదచ్ఛేదము అంటారు. దీన్ని పదచ్ఛేదం అంటే విడగొట్టడం. ఓకే. క్లేశములు అంటే 5 క్లేశాలు అనుకున్నాం కదా. 5 క్లేశాల్లో ప్రస్తుత జన్మలోనూ, భావి జన్మలలోనూ కర్మల వలన కలుగుతాయి. ఈ కర్మలకు మూలము అస్మిత. క్లేశముల వలన కర్మలు, కర్మల వలన క్లేశములు పునరావృతం అవుతూ మళ్ళీ జన్మించడానికి కారణమవుతా ఉంటాయి. సో, లైఫ్ సైకిల్ అంటే మనం ఇప్పుడు పుట్టాము. పుట్టినోడు మనలో కొన్ని లక్షణాలు ఎందుకొచ్చినియి? మన ఆలోచనలు మన తల్లిదండ్రుల కంటే ఆలోచన డిఫరెంట్‌గా ఉండొచ్చు. మన తాత ముత్తాతల కంటే ఆలోచన డిఫరెంట్‌గా ఉండొచ్చు. మన చుట్టూ ఉన్నవాళ్ళ కంటే ఆలోచన డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఇవి ఎలా వచ్చినియి? మనం అప్పుడప్పుడు డౌట్ వస్తా ఉంటుంది. ఏంటి నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను? నేనే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నాకే ఎందుకు ఇలా అవ్వాలి? అనుకుంటాం కదా! లేదా కొంతమంది గొప్పవాళ్ళు. కొంతమంది మనతో పాటు చదువుతారు. వాళ్ళు చాలా గొప్ప పొజిషన్‌లో ఉంటారు. ఇదేంటి ఒకే కుటుంబంలో 10 మంది ఉన్నారనుకోండి. ఈ 10 మంది పిల్లలు 10 రకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో, వాళ్ళ యొక్క ప్రవృత్తుల్లో గొప్పవాళ్ళవుతారు. ఇది ఎట్లా జరుగుతుంది? అది దీంట్లో మనకి ఇవాళ దీంట్లో చాలా క్లియర్‌గా చెప్తున్నాడు పతంజలి. దీని అంతటికి కారణం కర్మ అంటాడు. కర్మాశయ. క్లేశమూలం ఏంటి? అసలు ఎందుకు మిగతా వాళ్ళు అర్థమవుతుంది ప్రపంచం. నాకెందుకు అర్థం అవ్వట్లేదంటే ద క్లేశ. 5 క్లేశాలు అనుకున్నాం. ఈ 5 క్లేశాలకి అసలు మూలం ఏంటి? కర్మాశయ. దృష్ట జన్మ వేదనీయ. ఇవి కొన్ని కనిపించేవి, కొన్ని కనిపించవు. దృష్ట అదృష్ట జన్మ వేదనీయ. గుర్తుపెట్టుకోండి. జన్మ వేదనీయ అంటే జన్మని ఒక జన్మలోనే కాకుండా నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి ఇవి. ఏవి? కర్మ మూలాలు. ఈ కర్మ ఇది క్లేశానికి మూలం అవుతుందండి. ఇది మామూలుగా ఒక మామూలు అర్థం. కానీ దీన్ని ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుంటే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. చూడండి. సో, వర్డ్ బై వర్డ్ మీనింగ్. అసలు మీనింగ్ ఏంటి దీంట్లో? క్లేశమూల. హావింగ్ ద క్లేశాస్ యాజ్ ఇట్స్ రూట్. అంటే క్లేశాలకి మూలం ఎక్కడుంది? మన జీవితం బాధపడడానికి కారణం ఎక్కడుందంట? ది రిజర్వాయర్. వాట్ ఈస్ ద రిజర్వాయర్? కర్మ. రిజర్వాయర్ ఆఫ్ కర్మ. కర్మాశయ. ఆశయ is reservoir. The reservoir is of karmas is క్లేశమూలం. అంటే మనం చేసినటువంటి పనులు
ఈ జన్మలో మనం చేసిన పనులు అక్యూములేట్ అయ్యి అవి క్లేశాలకి మూలం అవుతున్నాయి. దృష్ట ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రజెంట్ లైఫ్ కొన్ని ఈ లైఫ్ లో ఉంటాయి. అదృష్ట టు బి ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యూచర్ లైఫ్. ఈ జన్మలోనే మనం చేసిన కర్మ ఫలితాలనే రావు, ఒక్కోసారి నెక్స్ట్ జన్మ కూడా మనకు వెళ్తాయి. ఇవన్నీ కూడా క్లేశాలకి మూలాలు, ఇవన్నీ కర్మ ఫలితాలు అంటాడు. సో సో గివ్స్ ఎక్స్పీరియన్స్ అంటే జన్మ వేదనీయ అంటే గివ్స్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ డిఫరెంట్ బర్త్స్. అంతా చెప్పుకున్నాను. కొన్ని కనిపిస్తాయి, తెలుస్తూ ఉంటాయి, కొన్ని తెలియవు. కానీ కొన్ని ఈ జన్మలో ఉంటాయి, కొన్ని మరు జన్మలో లేదంటే ఇంకా నెక్స్ట్ జన్మలో కూడా ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి మనం చేసిన కర్మలు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశం యొక్క మెయిన్ కోర్ అన్నమాట. కోర్ ఆఫ్ ఇండియన్ సైకి అంటారు, ఇండియన్ ఫిలాసఫీలో మెయిన్ ఇది. సో మీకు మా విజయవాడలో బీసెంట్ రోడ్ అని ఒకటి ఉంది, మీకు పేరు వినే ఉంటారు. సో బీసెంట్ రోడ్ పేరు ఎందుకు వచ్చింది? ఎనీబీసెంట్ పేరు మీద ఈ బీసెంట్ రోడ్ వచ్చింది. సో అసలు ఎనీబీసెంట్ ఎవరు? ఎనీబీసెంట్ ఎవరంటే ఈవిడ ఇంగ్లాండ్ లో ఒక ఆఫీసర్ భార్య అయితే ఆవిడకి ఇంచుమించుగా ఇంగ్లాండ్ లో ఉంటుంది. ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ అబ్బాయి చనిపోతాడు, చిన్న వయసులో చనిపోతే వెళ్ళి వాళ్ళు మామూలుగా క్రిస్టియన్స్ కదా, వెళ్ళి వాళ్ళ చర్చిలో ఫాదర్ని అడుగుతుంది, ఏంటి నేనేమో నా వయసు ఇంత, నా పిల్లవాడు ఎంత ఉన్నాడు, ఇంత చిన్న పిల్లవాడు చనిపోవడానికి కారణం ఏంటి? చర్చ్ సమాధానం చెప్పలేదు, ఎవరు సమాధానం చెప్పలేదు. అప్పుడు ఉన్న ఫిలాసఫర్స్ ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. అప్పుడు ఎవరో చెప్తారు, అప్పుడు ఇంకా మనం ఇండియాని వాళ్ళు పాలిస్తున్నారు కదా, అలా కాదు, ఇన్ ఇండియా సంథింగ్ లైక్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళని ఎందుకు కనుక్కో అంటే ఆవిడ ఆల్ దే వే ఫ్రమ్ ఇంగ్లాండ్ టు ఇండియా వచ్చి మామూలు చిన్న అంటే మామూలుగా ఉంటారు కదా, నాలాంటి అప్పుడప్పుడు నేర్చుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఫస్ట్ వెళ్ళి, నమస్కారం సార్, ఇలా మా అబ్బాయి చనిపోయాడు, దానికి కారణం ఏంటంటే కర్మ ఫలితం అమ్మా అన్నాడు. ఆవిడకి జ్ఞానకోశం వికసించింది. కర్మ ఫలితం అంతే, ఆ అబ్బాయి చేసిన కర్మ అయిపోయింది, వెళ్ళిపోయాడు. సింపుల్ ఆన్సర్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఆవిడ బాగా స్ట్రైక్ అయింది. కర్మ ఫలితం ఎప్పుడు కర్మ ఫలితం అంటే ఈ జన్మలో ఆయన ఇంకా ఏం చేయలేదు కదా, చిన్నపిల్లవాడు కదా, చిన్నపిల్లవాడు కర్మలు ఏం చేస్తాడు? లేదమ్మా, ఈ చిన్న పిల్లవాడు ఈ జన్మలో కాదు, పాత జన్మలో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఈ జన్మలోకి, అందువల్ల ఆ పిల్లవాడు తొందరగా చనిపోయాడు, కర్మలన్నీ అయిపోయి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి జ్ఞానకోశం వికసించి వాట్ ఏ బ్యూటిఫుల్ థియరీ అని చెప్పేసి అక్కడ మొత్తం ఇంగ్లాండ్ అంతా తిరిగింది, పెద్ద పెద్ద వాళ్ళందరూ పట్టుకుంది, కానీ అక్కడ జరగలేదు. ఇండియా వచ్చి చిన్నోడు, అట్లీస్ట్ చిన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ సమాధానం ఆవిడ సాటిస్ఫై అయిపోయింది. ఆవిడ చనిపోయే వరకు ఇండియన్ అని ఉండిపోయింది. చాలా పనులు చేసింది ఆవిడ ఎనీబీసెంట్. ఒకసారి చూడండి, గూగుల్ చేయండి ఎనీబీసెంట్ గురించి. సో దిస్ ఇస్ హౌ ది కర్మ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. జన్మ వేదనీయం, దృష్ట అదృష్ట. కొన్ని కనిపిస్తాయి, మనం చూస్తాం. అని చాలా మంది అంటారు, సార్ నేను అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను సార్, కానీ నా పక్కడు అన్ని దుర్మార్గుడు సార్, వాడు వేస్ట్ పేర్లు వస్తాను. ఆడు ఇద్దరు కలిసి చదువుకున్నా సార్, బ్రాహ్మణ అన్ని చెత్త పనులు చేస్తూ ఉంటాడు, నాకు చాలా పెద్ద పేరు వచ్చింది, చాలా డబ్బులు సంపాదించాడు, నేనేంటో సార్ ఎలా ఉండిపోయాను, నాకు నెల జీతం పడి సరిగ్గా రాదు. ఇది దృష్ట, ఇది క్లియర్గా తెలిసిపోతుంది. అంటే అప్పుడు నాలంటే ఏమన్నా అడిగితే, ఇది ఈ జన్మలో చేసిన పుణ్యాలు కాదయ్యా, ఈ జన్మలో చేసిన పుణ్యాలు మన నెక్స్ట్ జన్మలో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, నెక్స్ట్ జన్మలో నీకు ఇంకా బెటర్గా ఉంటుంది అంటారు. దృష్ట కొన్ని, అదృష్ట కొన్ని. అర్థమైందా? కొన్ని దృష్ట, కొన్ని అదృష్ట. జన్మ వేదనీయ, ఒక జన్మ కాదు, జన్మని నెక్స్ట్ జన్మలో కూడా ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్. పతంజలి నోట్లోంచి చక్కటి వస్తుందని నేను అనుకోలేదు. ది స్టోర్ హౌస్ ఆఫ్ కర్మ రూటెడ్ ఇన్ ది క్లేషన్స్ gives rise to experiences in both present and future births. The storehouse of karma rooted in kleshas. మన కర్మలుకి ఈ క్లేశాలు మూలం అవుతాయి.
ఈ క్లేశాలు అంటే ఈ జన్మలో మనం సరిగ్గా తెలుసుకోలేదు అనుకోండి ఏమని, నెక్స్ట్ జన్మలో ఎందుకంటే తక్కువ జన్మలోకి వెళ్తాం. ఆ వచ్చే జన్మలో కూడా తెలుసుకోలేదు అనుకోండి ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఈ కర్మ ఫలితం, కర్మ ఫలం పండే వరకు మనం జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఇది మన ఇండియన్ సైకిలో బెస్ట్. ఇంకెక్కడ ప్రపంచంలో ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. ఓన్లీ సంథింగ్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా అంటారు చూసారా? ఇండియాలో మాత్రం ఇది ఉంది. ఇది కరెక్ట్‌గా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుంది. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ప్రతి దానికంటే ఉదాహరణకి ఇలా చెప్పామనుకోండి, మంచి పనులు చేయడం మొదలెడతాం మనం రేపటి నుంచి. ప్రపంచం అంతా అందరూ మంచి పనులు చేస్తే, సమాజం మంచి పనులు చేస్తే అందరూ మంచోళ్ళు అవుతారు కదా! అప్పుడు సమాజం హ్యాపీగా ఉంటుంది. అందుకని అరే! నువ్వు తప్పు చేస్తే నెక్స్ట్ జన్మలో నువ్వు కోతి కింద పడతావు, పిల్లి కింద పడతావు, కుక్క కింద పడతావు అంటారు కదా! సో, ఆ రకమైన భయం అనే తోటైనా మంచి పనులు చేయడం మొదలెడతాం. అప్పుడు సమాజం హ్యాపీగా ఉంటుంది. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సంథింగ్ లైక్ అందరిని కాస్త ప్రశాంతంగా సొసైటీని కాస్త సమస్థితిలో ఉంచడానికి ఇట్లాంటివి వచ్చినాయి అనుకోవచ్చు. లేదంటే అంత జ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇట్స్ ఎ క్వెషన్. సో, కాబట్టి రిజర్వాయర్ ఇస్ కర్మ. అండ్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే పతంజలి ఎక్స్‌ప్లెయిన్స్ హౌ కర్మ అండ్ క్లేశాస్ ఆర్ ఇన్సెపరబుల్. పంచక్లేశాలు చెప్పుకున్నాం కదా! అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. సో, ఇవన్నీ కూడా ఎలాగా అవి మన యొక్క కర్మకి ఇవి అర్థం చేసుకోకపోతే మనం ఈ అర్థం లేని పనులు చేస్తూ ఉంటాం. ఈ అర్థం లేని పనుల వల్ల మళ్ళీ ఈ క్లేశాలు పెరుగుతాయి. ఈ క్లేశాల వల్ల కర్మలు పెరుగుతూ ఉంటాయి. సో, అందువల్ల వీటి నుంచి ఈ పంచక్లేశాలని నువ్వు ఛేదించి, భేదించి దాటి వెళ్ళిపోమంటాడు ఈయనప్పుడు. సో, క్లేశాస్ జనరేట్ కర్మాస్. Kleshas generate karmas, produce experiences across lifetimes. And this is called karma ashaya, the accumulated karmic impressions that determine the types of birth. ఇంకా డీప్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చేసినటువంటి కర్మ ఫలితాలు నెక్స్ట్ జన్మలో మనం ఎలా పుడతాము, మనం ఇంకా ఎలా సఫర్ అవుతాం అనే దాని గురించి కూడా ఈ 2 సూత్రాల్లో చాలా క్లియర్ చెప్తాడు. సో, నీ లైఫ్ స్పాన్ ఎంత ఇందాక అన్నాడు చూసారా? అనిబిసెంట్ వాళ్ళ అబ్బాయికి తక్కువ జన్మ చనిపోయాడు కదా! కాబట్టి ఈ కర్మ ఫలితాలే నెక్స్ట్ జన్మలో నువ్వు ఎంతకాలం బతకాలి? కష్టపడుతూ బతకాలా? ఈజీగా పుట్టిన వెంటనే చనిపోతామా? పుట్టిన వెంటనే చనిపోయావనుకోండి, ఇంకా జన్మ అయిపోయింది. అంటే యూ ఆర్ క్లియరింగ్ యువర్ డెట్స్ అన్నమాట. నీ అప్పులు తీరిపోతున్నాయి. ఎంత తొందరగా చనిపోయాడంటే అర్థం ఏంటంటే వాడు అప్పు తీరిపోయింది, నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోయాడు మళ్ళీ వాడు. అంటే నెక్స్ట్ ఇంకో పై జన్మకి వెళ్తాడన్నమాట. అంటారు కదా! హంసలాగా 6 నెలలు కంటే కాకిలాగా కలకాలం అంటారు. సో, సంథింగ్ అలాగే పాపులు ఎక్కువ కాలం బతుకుతారంటారు కదా! సో, పాపులు ఎక్కువ కాలం బతుకుతారని ఎందుకు చెప్తారంటే, సో, వాడు గత జన్మలో చేసిన పాపాలను ఈ జన్మలో చివరి వరకు అందరూ తిడతా చివరి వరకు వాడు మరణం వరకు అలాగ తిట్టబడుతూ, అసహ్యించబడుతూ, ద్వేషింపబడుతూ బతుకుతే ఇంత చేశానా అనుకోండి. కనీసం లాస్ట్‌లో అయినా కొద్దిగా మంచి పనులు చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఇలాంటి చెప్తా ఉంటాను. సో, కాబట్టి నీ లైఫ్ స్పాన్ నెక్స్ట్ లైఫ్ స్పాన్ ఈ లైఫ్ స్పాన్ నువ్వు చేసిన పూర్వజన్మలను ఆధారపడి ఉంటుంది. ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్లెజెంట్ ఆర్ అన్‌ప్లెజెంట్, సర్కమ్‌స్టాన్సెస్, హెల్త్, రిలేషన్‌షిప్స్ ఇయన్నీ కూడా కర్మ ఫలితాలే. కర్మ ఆశయ ఈజ్ లైక్ సీడ్ బ్యాంక్ stored in the unconscious layers of the subtle body. సో, మనకి సూక్ష్మ శరీరం ఉంటుంది కదా! ఆ సూక్ష్మ శరీరంలో మనకి సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్, దిస్ ఈస్ ఆల్ కాన్షియస్ మైండ్. మనం మాట్లాడుకునేది మనం ఇప్పుడున్నది కాన్షియస్ మైండ్. తర్వాత సబ్‌కాన్షియస్ మైండ్ ఉంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ కింద అన్‌కాన్షియస్ మైండ్ ఉంది. ఈ అన్‌కాన్షియస్ మైండ్‌లో ఈ సీడ్స్ అన్ని కర్మ ఫలితాలన్నీ కూడా స్టోరేజ్ అయి ఉంటాయి. దట్ ఈస్ కర్మాశయ. Right? So, next, klesha mulaha, rooted in the kleshas. So, every action becomes karma only when it's done with ignorance, in the jeppa, avidya, ashmita, ego, attachment, raga, aversion, dvesha, fear, abhinivesha. So, ee ఐదు వల్లనే either by ignorance,
ఇగ్నరెన్స్, అవిద్య అంటారు. అంటే మనమేంటో మనం తెలుసుకోవట్లేదు, ప్రపంచం ఏంటో తెలుసుకోవట్లేదు. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ అస్మిత, నాది, నేను, నాకు మాత్రమే అనుకోవడం తప్పు. నేను అంటే నా లోపల వేరే ఉంది. నేను అనుకునేది మనసు మాత్రమే. మనసు పైన మనకి మహత్తు ఉంటుంది. మనసు పైన మనకి ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయి. అహంకారం, అహంకారం ఇస్ సంథింగ్ లైక్ నో బుద్ధి అంటారు. ఈ బుద్ధి పైన మహత్తు ఉంటుంది. ఆ మహత్తు పైన ప్రకృతి, ఆ పైన పురుష, దట్ ఈస్ ఈశ్వర. సో ఇక్కడికి వెళ్ళడానికి మనకి మనసు అడ్డొస్తా ఉంటుంది. మనసులో ఆలోచనలు అడ్డొస్తా ఉంటాయి. ఈ ఆలోచన మనకి ఇగ్నోరెన్స్. ఈ ఆలోచన మనకి మనది కాంది మందనుకోవడం, మనది కాంది మందనుకుంటుంది. సో ఏది ప్రపంచంలో ఏది కూడా స్థిరంగా ఉండదు. కానీ నా స్థిరంగా ఉంది, నాకు కావాలి, నా స్థిరంగా ఉన్నది కావాలి, స్థిరంగా ఉన్నది కావాలి అనుకోవడం, దట్ ఈస్ ఈశ్వర ఈజ్ ఓన్లీ ది పురుష ఆర్ ఈశ్వర ఆర్ పరమాత్మ ఈజ్ ఓన్లీ ఈజ్ స్టేబుల్ అండ్ ఫర్ ఎవర్. కానీ మన శరీరంలో క్షీణించిపోతూ ఉంటాం. ఏజ్ పెరిగిపోతే మనం క్షీణించిపోవట్లా, మన ఎదురుగుండా ముసలివాడు అయిపోయి చనిపోవట్లా, మన చుట్టూ ప్రపంచం అంతా చిన్నప్పుడు ఇప్పుడు ఒకలా లేదు కదా. సో దిస్ ఇస్ మనం ఏంటంటే ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా నేను పెర్మనెంట్, నేను అన్ని చేసేస్తాను, అన్ని నాకే కావాలి, అంతా నాదే అనుకుంటే దట్ ఈస్ ఈగో అండ్ అటాచ్మెంట్. ఇది చాలా ఎక్కువ. నాకు కావాలి, నీకు అన్ని నాకు సుఖమైనవే కావాలి, అన్ని నాకు లగ్జరీస్ అన్నీ కావాలి. దిస్ ఇస్ రాగ, అటాచ్మెంట్. నాకు ఇవన్నీ వద్దు, నాకు ఇష్టం ఉండదు, ఇవన్నీ వదిలేసాయి అని ద్వేష. అండ్ అఫ్ కోర్స్ ఫియర్ ఆఫ్ డెత్, అభినివేశ. ఇవన్నీ కూడా ఇఫ్ an action done without klesha, it is a jnani's action. It does not create karmic bondage. ఎప్పుడైతే ఈ పంచ క్లేశాల నుంచి నువ్వు తొలగిపోతావో, ఏది నాది కాదు, ఏది నేను కాదు, నేను అనేది వేరు, నాకు భయం లేదు. భయం ఎందుకు లేదంటే ఐఎమ్ ఆల్వేస్ నో, ఆత్మ అనేది ఉంది, శరీరం అనేది లేదు. ఈ ఆత్మ అనేది జన్మలు తీసుకుంటూ ఉంటుంది. లైక్ భగవద్గీతలో చెప్పినట్టుగా మనం కొత్త డ్రెస్, ఇవాళ ఒక డ్రెస్, రేపు డ్రెస్ ఎట్లా వేస్తున్నామో మన ఆత్మ కూడా ఇవాళ బాడీలోకి వెళ్తుంది, రేపు ఇంకో బాడీలోకి వెళ్తుంది, ఇంకో బాడీలోకి వెళ్తుంది. సో ఈ రకంగా అది వెళ్తూ ఉంటుంది. అలాగే అగ్ని తడుపజాలదు, నయనం చిందంతి సత్యం, నయనం దహతి పావక. సో కాబట్టి ఏది దాన్ని, ఆత్మ అనే దాన్ని ఏది తడపదు, ఏది చేయదు, అలాంటి దాన్ని మనం చేరుకోగలిగితే, అక్కడి నుంచి మీరు చూడగలిగితే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. అట్లాంటి స్థితిని వెళ్ళినప్పుడు కార్మిక్ బాండేజ్ నుంచి మనం విముక్తులు అవుతాము. దిస్ ఇస్ వెరీ డీప్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో ఇండియన్ సైకి అర్థం చేసుకోవాలంటే ఈ మంచి సూత్రం అది. సో కర్మ ఆశయ, కార్మిక్ స్టోర్ హౌస్. కర్మాస్ అక్యుములేట్ లైక్ ఫైల్స్ ఇన్ ఏ storage system. They remain dormant until conditions allow them to ripen. విపాక అంటారు కదా, మనకి శిశుపాలుడు కథ ఎందుకు చెప్తారు? వాడు 100 తప్పులు చేసే వరకు వెయిట్ చేసి అప్పుడు శిక్ష విధించాడు శ్రీకృష్ణుడు. అలాగే మనం విపాకం అంటే అంటారు కదా, వీడు కర్మ పండితే గాని పాపం పండాలరా అంటారు. ఈ పాపం పండేది నథింగ్ బట్ కర్మ ఫలితం పండడం అనమాట. సో చిన్నదానికి మనకి పెద్ద శిక్షలు ఉండవు. కానీ ఎప్పుడైతే మనకు కర్మ విపాకం జరిగిందో, బాగా పండిందో, అప్పుడు దిస్ ఫార్మ్స్ ది బేసిస్ ఆఫ్ భోగ, ఎక్స్పీరియన్స్ అండ్ జన్మ. అంటే మనం నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టాలి, మన నెక్స్ట్ జన్మలో ఎలాంటి ఆరోగ్యం రావాలి, నెక్స్ట్ జన్మలో ఎంతసేపు బతుకుతాము, ఓకే, జాతి ఎలాగ పుడతాము, ఎలాంటి యోనిలో మనం పుడతాము అన్ని కూడా పూర్వజన్మ సుకృతము అంటే అర్థం, రైట్? సో ద్రష్ట అదృష్ట, కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించు. ద్రష్ట కార్మిక్ రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కరెంట్ లైఫ్ టైం, ఈ జన్మలో మనకు తెలిసిపోతాయి కొన్ని. అదృష్ట కొన్ని కార్మిక్ రిజల్ట్స్ వెయిటింగ్ ఫర్ ఫ్యూచర్ లైఫ్ టైమ్స్ ఆల్సో. కొన్ని ఈ జన్మలో తీరవు, మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్ళాల్సింది. దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై సమ్ రిజల్ట్స్ హ్యాపెన్ ఇమీడియట్లీ, సమ్ ఆఫ్టర్ ఇయర్స్ అండ్ సమ్ ఇన్ అనదర్ ఇన్కార్నేషన్. అంటాం కదా, వాడంటే దుర్మార్గుడు సార్, అన్ని తప్పులు చేస్తున్నాడు సార్,
అన్ని చేస్తున్నా కూడా వాడు బాగున్నాడు సార్, నేను చాలా మంచి, ఈ జన్మలో నువ్వు మంచి పనులు చేస్తున్నావు, క్రితం జన్మ నువ్వు చెడ్డ పనులు చేసావు కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు. వాడు క్రితం జన్మలో పూర్వజన్మలో మంచి పనులు చేసి ఉండొచ్చు, వాడి కర్మ విపాకం ఇంకా పండలేదు కాబట్టి వాడు ఈ రకమైనటువంటి భోగాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం చేసుకున్నాను. సో దిస్ ఇస్ వెరీ, అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది నిజం అయినా కాకపోయినా, అంటే మనం చూడం కదా, అంత డీప్గా మనం ఏమి చూడలేం. కానీ ఇది సుఖంగా, హ్యాపీగా, సమాజం హ్యాపీగా ఉండడానికి, మనిషి హ్యాపీగా ఉండడానికి మంచి సిద్ధాంతం ఇది. ఇది మాత్రం మర్చిపోదు. అందుకని జన్మ వేదనీయ అంటే ఇందాక అనుకున్నాం, నెక్స్ట్ జన్మ. కర్మాస్ డిసైడ్ ది టైప్ ఆఫ్ బర్త్. నువ్వు హ్యూమన్ గా పుట్టాలా, యానిమల్ గా పుట్టాలా, డివైన్ గా పుట్టాలా అనేది ఇది పంచక్లేశాల నుంచి విడిపడిన తర్వాతే, లేదా పంచక్లేశాల్లో మునిగిపోతే నీ మనిషిగా పుడుతున్నావా, జంతువు కింద పుడుతున్నావా, లేదా గొప్ప కింద పడుతున్నావా అదే నిర్ణయిస్తుంది నీ కర్మ ఫలితం. అండ్ ఫ్యామిలీ, ఏ జాతిలో పుడుతున్నావు నువ్వు, ఎలాంటి యోని అంటాం కదా, ఎలాంటి ఫ్యామిలీలో నువ్వు పుడుతున్నావు, అండ్ ఎన్విరాన్మెంట్, ఎలాంటి వాతావరణంలో నువ్వు పుడుతున్నావు, అండ్ టెండెన్సీస్, నీకు ఎలాంటి టెండెన్సీస్ ఇప్పుడు వస్తున్నాయి. ఈ టెండెన్సీస్ అనేది ఈ జన్మలో కాదు, గత జన్మ టెండెన్సీస్ కూడా ఈ జన్మలో మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి. ప్లెజర్ అండ్ పెయిన్స్ వన్ అండర్గోస్. ఇప్పుడు నేను బాధపడుతున్నానంటే ఈ జన్మలో చేసినవి కాదు, క్రితం జన్మలో. యువర్ పెయిన్ ఆర్ ప్లెజర్, ది ప్లెజర్స్ అండ్ పెయిన్స్ వన్ అండర్గోస్. ఈ జన్మలో మనం అనుభవిస్తుందంతా కూడా ఈ జన్మలో చేసింది మాత్రమే కాదు, గత జన్మది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాడు. దిస్ ఇస్ ది ఫౌండేషన్ ఆఫ్ పతంజలిస్ కార్మిక్ సైకాలజీ. సో పతంజలి చెప్పినటువంటి సైకాలజీకి ఇది ఫౌండేషన్. ఎందుకంటే నెక్స్ట్ ఆయన ఏం చెప్తాడు, మళ్ళీ మనకి ఎలా వదిలించుకోవాలి ఈ కర్మ క్లేశాలకి మార్గాలు చెప్తాడు. ఈ క్లేశాలని, కర్మల్ని ఈ జన్మలోనే మనం వదిలించేసుకోవాలంటే ఎలా చేయాలి, దీనికి అష్టాంగ మార్గం చెప్తాడు. చాలా ఉంది పతంజలి చెప్పింది. సో ఈ సూత్రం మీద వ్యాసుడు, తెలుసు కదా, వ్యాస భాష్య, వ్యాసుడు దీనికి పతంజలి యోగ సూత్రానికి భాష్యం రాశాడు. దాని పేరు వ్యాస భాష్య. దాంట్లో ఆయన ఏమి చేస్తాడు ఈ సూత్రం మీద, కర్మ ఆశయ ఎగ్జిస్ట్ ఇన్ సటిల్ బాడీ, లింగ శరీర అంటారు. యాజ్ లాంగ్ యాజ్ క్లేశాస్ పెర్సిస్ట్, ఫ్రెష్ కర్మాస్ accumulate. When kleshas are destroyed, karma asaya also burns. Very interesting. ఈ సూత్రం గురించి వ్యాసుడు కామెంట్ చేస్తూ ఏమంటాడంటే, ఇది ఇలా చెప్పినట్టు అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ అవర్ హ్యూమన్ కి వెళ్తుంది, అన్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. దాన్ని లింగ శరీర అంటారు. యాజ్ లాంగ్ యాజ్ క్లేశాస్ ఆర్ పెర్సిస్ట్, ఫ్రెష్ కర్మాస్ accumulate. నీ క్లేశాలు 5 క్లేశాలు ఉన్నాయి, నువ్వు భయపడ్డావంటే, ఎక్కువ ఇష్టపడుతున్నావంటే, ఎక్కువ ద్వేషిస్తున్నావంటే, ఎవరినైనా దేన్నైనా కూడా, దేని గురించి భయపడుతున్నావంటే, అలాగే నేను అంటే ఏంటో తెలుసుకోలేకపోతే, అసలు ఈ ప్రపంచం ఏంటో తెలుసుకోకుండా ఉంటే, ఈ 5 పంచక్లేశాల వల్ల నీకు కర్మాస్ accumulate అవుతాయి. వెన్ క్లేశాస్ ఆర్ డిస్ట్రాయిడ్, ఈ 5 క్లేశాలని నువ్వు డిస్ట్రాయ్ చేసుకుంటే, కర్మ ఆశ్రయ ఆల్సో బర్న్స్. ఇది ఎక్కడైతే రిజర్వాయర్ ఉందో ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ అన్కాన్షియస్ మైండ్ లో ఉన్నా కూడా ఆ ఫైల్స్ అన్ని ఇరేజ్ అయిపోతాయి, లేకపోతే అవి పైలప్ అయిపోతాయి. ఆ ఫైల్స్ ఆ డేటాబేస్లో అలా ఉండిపోతూ ఉంటాయి. సో ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మ అలా వస్తూనే ఉంటుంది. సో ఇంకొక కామెంటేటర్ ఏమంటాడంటే, వాచస్పతి మిశ్రా అనేటువంటి ఆయన, సో ఈయన ఏమంటాడు, సో కర్మ ఈజ్ లైక్ ఎ రివర్ అండ్ కర్మ ఆశయ ఈజ్ లైక్ ఎ రిజర్వాయర్. కర్మ అనేది ఒక నది అనుకుంటే, కర్మ ఆశయ అన్నాడు కదా, కర్మాశయం రిజర్వాయర్ లాంటి ఒక డ్యామ్ కట్టేశారు. ది రిజర్వాయర్ సప్లైంగ్ ది రివర్, దట్ రివర్. ఓన్లీ యోగిక్ విజ్డమ్ డ్రైస్ ది రిజర్వాయర్. ఈ రిజర్వాయర్, ఈ వాటర్, ఈ నది ఎండిపోవాలంటే ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు యోగిక్ విజ్డమ్, యోగాభ్యాసం మాత్రమే. సో అండ్ విజ్ఞాన భిక్షు అని చెప్పేసి అనదర్ కామెంటేటర్ ఏం చెప్తాడంటే, కర్మాస్ ఆర్ సీన్ in present life and unseen residues ripen in future. Karma ashaya shapes destiny until viveka khyati arises. Exactly. Viveka khyati అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ఎస్, ఏది నో అని తెలుసుకోవడం అనేది వివేక ఖ్యాతి.
ఆల్రెడీ చెప్పాడు వివేక ఖ్యాతి గురించి. ఈ వివేక ఖ్యాతి ఉంటేనే ఈ కర్మాశయాన్ని కరెక్ట్గా నువ్వు మేనేజ్ చేసుకోగలవు. నీకు నీరు నింపాలా వద్దా, ఈ చెడు నీరా మంచి నీరా అనేది వివేకం అంటే బుద్ధి. నీళ్ళు రావాలా వద్దా, వద్దనుకుంటే అక్కడ వేరే దాన్ని మళ్ళించేసి, ఆ దారి మళ్ళించేసి, అప్పుడు ఈ డ్యామ్లోకి ఈ రిజర్వాయర్లోకి నీళ్ళు రావు, ఆ కర్మాశయం ఖాళీగా ఉంటుంది. అప్పుడు యు ఆర్ హ్యాపీ, రైట్? గుడ్. అండ్ భోజ, వన్స్ అగైన్ భోజరాజు కూడా దీని మీద కామెంటరీ రాస్తూ, కామెంటరీ ఏం చెప్తాడంటే, కర్మ ఆశయ డిటర్మిన్స్ 3 థింగ్స్. ఈ కర్మాశయం అంటే మనం పేరుకుపోయినటువంటి కర్మల వల్ల ఏం తెలుస్తుంది అంటే 3 రకాల విషయాలు మీకు వస్తాయి. ఒకటి జాతి, వేర్ యూ will born, and lifespan, how much lifespan you will have in the next janma, and bhoga, specific experiences నీకేం వస్తాయి. దిస్ మ్యాచెస్ యాజ్ఞవల్కల స్మృతి అండ్ గీతా టీచింగ్స్. యాజ్ఞవల్కులు చెప్పినటువంటి స్మృతుల్లోను, యాజ్ఞవల్కల స్మృతిలోను, అఫ్ కోర్స్ భగవద్గీత నేను చెప్పినటువంటి భగవద్గీతలోను ఈ కర్మ సిద్ధాంతం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇంట్రెస్టింగ్ సూత్ర. సో 1 లైన్ టీచింగ్ సమరీ ఏంటంటే, క్లేశాస్ క్రియేట్ కర్మాస్, కర్మాస్ క్రియేట్ లైఫ్ టైమ్స్. సో నెక్స్ట్ 13వది, సతిమూలో తద్విపాకో జాత్యాయుర్భోగ. ఇందా చెప్పింది, ఇందా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసి దీని గురించి. సతిమూలే తద్విపాకో, తద్విపాక జాతి ఆయు భోగ. ఒక జన్మలో జీవి చేసిన కర్మల యొక్క ఫలితములను అనుసరించి మరో జన్మలో జాతి, ఆయుష్, ఇతర భోగాలు ఉంటాయి. ఆల్రెడీ వి డిస్కస్డ్. ఓకే, దిస్ అయిపోయింది. కాబట్టి తర్వాత 14వ సూత్రం ఏంటంటే, తే హ్లాద పరితాప ఫలాహ పుణ్య హేతుత్వ. దీన్ని ఇంకొద్దిగా స్ట్రెచ్ చేస్తున్నాడు మనకి. తే అంటే కర్మాస్, హ్లాద అంటే ఇష్టం, పరితాప బాధపడటం అంటే వెదర్ హ్యాపీనెస్ ఆర్ సంథింగ్ లైక్ నో బాధపడటం. ఫలాహ అపుణ్య హేతుత్వాత్. ఒక జన్మలో చేసిన పుణ్య పాపములను అనుసరించి మరో జన్మలో సుఖ దుఃఖాలు అనుభవం అవుతాయి. ఇందాక చెప్పిందే మళ్ళీ ఈ సూత్రంలో కూడా కొద్దిగా డీప్గా చెప్తున్నాడు అంతే, అంతకంటే ఏమీ లేదు. సో దీంట్లో తే, దోస్ బీయింగ్ హూజ్ బర్త్, లైఫ్ స్పాన్ and life experience have arisen because roots remain. Okay, te avi inda chepparu karma ఫలితాలు ఎక్స్పీరియన్స్. ఓకే, హ్లాద జాయ్, డిలైట్, ప్లెజర్. పరితాప అంటే సారో, సఫరింగ్, పెయిన్, ఎఫ్లిక్షన్స్. ఫలాహ ఫ్రూట్స్, రిజల్ట్స్. సో హ్లాద పరితాప ఫలాహ హ్యావింగ్ యాజ్ ఫ్రూట్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ పెయిన్. ఓకే, పుణ్య అపుణ్య. పుణ్య మీకు తెలుసు, wholesome action, apunya, okay, papam ani. So because they are the cause. So same equivalent. సో 15వ సూత్రం దీని తర్వాత మాట్లాడుకుందాం. 15వ సూత్రం అవసరం లేదు ఇవాళ. సో ఏమంటాడంటే, ఇవన్నీ వదిలేసినోడు ఎలా వదిలేయడం ఎలాగా? అనవరత అంటే పరిణామతాప సంస్కార దుఃఖైర్ గుణవృత్తి విరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకిన. అంటే పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాత్ చ దుఃఖం ఏవ సర్వం వివేకిన. వన్ మోర్ ఇండియన్ ఫిజియాలజీలో చెప్పేటటువంటి విషయం ఏంటంటే, అనవరతము మారే పరిస్థితులు, భౌతిక సుఖాలు, సాత్విక తామస రాజసిక గుణాలు, వీటి వలన కలిగే పరస్పర విరుద్ధ అనుభవాలు అన్నిటినీ వివేకవంతుడు దుఃఖభాజనంగా పరిగణిస్తాడు. దీని గురించి డీటెయిల్ తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు మనం. బట్ దీంట్లో సూత్రం మంది చూసుకోండి. సో అన్నీ కూడా ఏది నిత్యం కాదు, మొన్నే మాట్లాడుతున్నా చాలా డీటెయిల్గా. ఏది నిత్యం కాదు, ఇది అన్ని అనిత్యాలే. ఓ సూర్యుడే ఉదయం ఒకలా ఉంటాడు, మధ్యాహ్నం ఒకలా ఉంటాడు, సాయంకాలం ఒకలా ఉంటాడు. చంద్రుడు 16 రోజులు 16 రకాల రూపాలు చెందుతూ ఉంటాడు. ఈ కాలం అనేది ఋతువులుగా 6 ఋతువులుగా మారుతూ ఉంటుంది, 3 కాలాలుగా మారుతూ ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం ఒక రకంగా లేము. ఇదంతా పరిణామం.
అలాగే పరిస్థితులు కూడా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి. ఇందా చెప్పాను కదా, వాతావరణం మారిపోతుంది. శీతాకాలం వచ్చింది, చలేస్తుంది, వేసవకాలం వచ్చింది, ఎండలుంటాయి, వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడతాయి. అంటే యూనివర్స్ కూడా దాన్ని ఏమంటారంటే ఒక డిజైన్‌లో లేదు. దాని డిజైన్ వేరే. మనం దాన్ని కుదించి ఒక ఫ్రేమ్‌లో పెట్టలేం. కాబట్టి అనవరతము మారే పరిస్థితులు, భౌతిక సుఖాలు. ఇవాళ నీకిష్టమైంది ఒక ఇచ్చామనుకోండి, ఒకటి నాకేదో ఇష్టమైందని చెప్పేసి ఏదో ఇచ్చారు. ఒక ఫోనో లేదంటే సంథింగ్ ఒక స్వీటో ఇచ్చారు. ఆ స్వీట్ రోజు తిన్నాననుకోండి, కొన్నాళ్ళు పోయిన స్వీట్ పోతుంది నాకు. సో, ఇది కూడా అనవరతము మారే భౌతిక సుఖాలు. ఇవాళ హ్యాపీనెస్ ఇచ్చింది, రేపు హ్యాపీనెస్ ఇవ్వదు. ఇది నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అలాగే సాత్వికం, తామసం, రాజస గుణాలు. మనలో సాత్వికం అప్పుడప్పుడు కామ్‌గా ఉంటాం. తామసం అప్పుడప్పుడు డల్ అయిపోతా ఉంటాం. అప్పుడప్పుడు రాజసంగా ఉంటాం. కొద్దిగా కోపం, యాక్టివ్‌గా, ఫోర్స్‌ఫుల్‌గా ఉంటాం. వీటి వల్ల కలిగే పరస్పర విరుద్ధ అనుభవాలు అన్నిటిని వివేకవంతుడైన యోగి ఏం చేస్తాడంటే, ఇవన్నీ దుఃఖాలకి కారణము అని పరిగణిస్తాడండి. అంటే ఎప్పుడు మారిపోతా ఉంటుందిరా పరిస్థితి. ఇవాళ నీకు కోపం వచ్చింది, రేపు ఉండదురా. కాస్త కామ్‌గా ఉండు. వెయిట్. పరిస్థితులు చక్కబడే వరకు వెయిట్ చేయి అంటారు. దిస్ ఇస్ హౌ ఏ యోగి. లేదు సార్ ఆడిని ఎట్టి పరిస్థితిలో ఏసేయాల్సింది వాళ్ళు ఏసేయాల్సింది, ఆడిని ఇంత మాట అంటాడా నన్ను, ఇంత మాట అంటాడా, ఇంత నన్ను విరుద్ధంగా నా గురించి ఇంత చెడ్డ మాటలు చెప్తాడు. ఇవన్నీ రేపొద్దున మారిపోతాయి. చెప్పేవాడు మారిపోతాడు, వినేవాడు మారిపోతాడు, పడేవాడు మారిపోతాడు. సో, కొన్నాళ్ళు వెయిట్ చేస్తే అవతల మీద పగ రాదు కదా! ఆ పగ కలిగినప్పుడు నీలో కోపం రాదు కదా! ఈ కోపం వచ్చినప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే మనలో ఎంత వేడొస్తుందంటే ఇద్దరు మనుషులకి 2 కప్పులు టీ హ్యాపీగా కాసేసుకోవచ్చు. అంత కోపం వస్తుంది. ఆ కోపం రాదు, అంత ఎనర్జీ మనలోనే ఉంటుంది. సో, వి ఆర్ లూజింగ్ ఎనర్జీ బై దట్ యాంగర్. సో, అలాగా వెయిట్ చేయి అంటాడు. ఇయన్నీ సహజంరా ఇది. శీతాకాలం ఎంత సహజమో వేసవికాలం అంత సహజం. వేసవికాలం తర్వాత వర్షాకాలం కూడా అంతే సహజం. పుట్టడం సహజం, చచ్చిపోవడం సహజం, పెరగడం సహజం. ఇట్స్ ఎ సైకిల్ అని యోగి మాత్రమే గ్రహిస్తాడు. ఇదంతా కూడా ఏంటంటే క్లేశాల్ని మనం ఎంత దూరంగా, ఈ పంచవిధ క్లేశాల్ని ఎంత దూరంగా పెడితే అంతగా ఆనందం ఉంటుందని చెప్పడం అనేది ఈ దానికి ఇది. సో, వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. అందరికీ తెలిసిందే, తెలియందేం కాదు. బట్ పతంజలి కూడా ఇది చెప్పాడనే విషయం నాకు ఇవాళ తెలిసింది. ఈ పతంజలి ఎప్పుడు ఈ రకమైన కర్మ సిద్ధాంతాన్ని ఇంత డీటెయిల్డ్‌గా, ఇంత డీప్‌గా మాట్లాడిన విషయం నాకు ఇవాళ తెలుసు. ఐ యామ్ సో హ్యాపీ. యెస్ ప్లీజ్, ఎనీ డౌట్స్? డౌట్స్ ఉంటే అడగండి. లెట్ us ఇంటరాక్ట్. కృష్ణ. సార్. ఎనీథింగ్? ఏం చెప్పమంటారు సార్? అన్నీ కూడా తెలిసినయే, కానీ ఏ ఒక్కటి మనం చెయ్యం. ఇది కూడా ఒక గొప్ప క్లేశమే. ఎదురుగుండా అన్ని ఇది చెప్పి ఆయన అదే చెప్తున్నాడు. ఎదురుగుండా ఇయన్నీ మారిపోతా ఉంటాయిరా. మారిపోయినయంటే అసలు మారకూడదు సార్. ఇలాగే ఉండాలి సార్. స్టాండర్డైజ్ చేసి అవతల పడేసారు. 1+1 = 2 సార్. ఇంతే సార్. ఈ లెక్క మారకూడదు సార్ అనుకుంటాం మనం. లెక్క మారకుండా ఎలా ఉంటది? 1+1 నాట్ ఆల్వేస్ 2. అది ఓన్లీ మ్యాథమెటిక్స్ లోనే ఉంటది. లైఫ్‌లో అలా ఉండదు. నువ్వు అనుకున్నయన్నీ అవ్వవు. రోజు చెప్పే పాఠమే. నిన్న పాడుకున్నాం పాట. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. చెప్పలా? సో, ఇట్లా ఏంటంటే వాటిని పూర్వాపరాలు గమనించి కొద్దిసేపు వెయిట్ చేసి ఇట్స్ ఓకే అనుకుంటే నీకు లైఫ్ హ్యాపీ. నెక్స్ట్ జన్మ గురించి వదిలేద్దాం. నెక్స్ట్ జన్మ నేను పంది కింద పుడతానో, కాకి కింద పుడతానో వేరే. కనీసం ఈ జన్మలో ఈ సిద్ధాంతాన్ని అనుసరించగలిగితే, ఈ పంచక్లేశ సిద్ధాంతాన్ని అనుసరించగలిగితే, కనీసం ఈ జన్మలోనే కనీసం నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు కాదు, గుర్తుపెట్టుకో. నీ కుటుంబం హ్యాపీగా ఉంటది. నీ చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. లేకపోతే రోజు నువ్వు షంటుతున్నావు అనుకో, ఇది నాకు కావాలి, ఇది నాకొద్దు, ఇది నాకు కావాలి, ఇది నాకొద్దు, నేను చెప్పినట్టు నువ్వు విను, ఇయన్నీ ఇలాగే ఉండాలంటే
దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. నీ పంచక్లేశాలతో నువ్వు సఫర్ అవుతున్నావు. నీతో పాటు నువ్వు సఫర్ అవడం కాదు, నీకు చుట్టూ ఉన్న జనాలు కూడా సఫర్ చేస్తున్నావు. అలా కాదు, అంతా జరిగేది అలా వదిలేయండి, వెయిట్ చేయండి, వాచ్ చేయండి, ఏం జరుగుతుందో చూద్దాం అన్నారనుకోండి. ఆ రకంగా నువ్వుంటే నీ కుటుంబం, నీ చుట్టుపక్కల వాడు, నీ చుట్టూ సమాజం కూడా హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఇంతవరకు తీసుకుంటాను. నెక్స్ట్ జన్మ గురించి నాకు తెలియదు కాబట్టి, అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి, ఈ జన్మ వరకు నేను దేన్ని పట్టించుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని ఏమనకుండా ఉంటే కనీసం ఈ జన్మలో నేను, నా చుట్టుపక్కల ఉన్న హ్యాపీగా ఉంటారనేది ఒక సూక్ష్మమైనటువంటి ఒక అర్థం అని నేను అనుకుంటున్నాను. ఎస్ ప్లీజ్, ఎనీథింగ్. సౌమ్య గారు. జన్మలనేది కరెక్టేనా సార్? అది ఎంతవరకు అది అదే చెప్తున్నాను నేను. మళ్ళీ జన్మ అది ఇప్పుడు ఇది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఉదాహరణకి జన్మ అంటే ఏంటి? జీన్స్ తీసుకుంది, జెనెటిక్స్ తీసుకుంది, లేదంటే నిన్న క్రోమోజోమ్స్ గురించి మాట్లాడుకుందాం, ఒక సెల్ గురించి మాట్లాడుకుందాం. ఒక సెల్లు నిన్న మన 400 కోట్ల సంవత్సరాలు మీరు ఉన్నారు కదా మన అనాటమీ ఫిజియాలజీలో. ఉన్నా సార్. 400 కోట్ల సంవత్సరాల నుంచి ఈ జీవి అనేది బయటకు వచ్చింది. ఆ జీవి నేర్చుకున్నది పక్క జీవికి నేర్పుతుంది. ఎలాగా? నెక్స్ట్ తరానికి ఎలా నేర్పుతుంది? తనలో ఉన్నటువంటి ఈ జెనెటిక్ మెటీరియల్, న్యూక్లియిక్ యాసిడ్ ని నెక్స్ట్ సెల్లో పంపిస్తుంది. ఆ సెల్ నెక్స్ట్ సెల్లో పంపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు అంత ఎందుకండి, ఇప్పుడు జన్మలు ఉన్నాయా లేదా అంటారు కానీ, మీరు మీ అమ్మగారి లాగా, మీ నాన్నగారి లాగా, లేదా మీ మేనత్తలాగా, మేనమామలాగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నా సార్. దీన్ని బట్టి మనకి ఏంటంటే, క్రితం జన్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మీ జన్మ ఎక్కడి నుంచి వచ్చింది? నాన్న అమ్మ నుంచి వచ్చింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న కదా. వాళ్ళ అమ్మా నాన్న నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళ నుంచి మీరు వచ్చారు. ఇది క్లియర్గా తెలుస్తుంది. కానీ మనం గర్భ సంస్కార యోగాలో మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే అమ్మ నాన్న శుక్ర శోణితాలు కలుస్తాయో దాంట్లో ఆత్మ అప్పుడు వస్తుంది అని చాలా క్లియర్గా చెప్పాడు. ఈ ఆత్మ ఈజ్ నథింగ్ బట్ పూర్వజన్మలో చేసినటువంటి మనకు అదృష్టమైనటువంటి ఒక తత్వం. ఇప్పుడు ఇదని నేను నమ్మనండి, నాకు తెలియదు, ఇక్కడ కనిపిస్తే నమ్ముతానంటే. మీ దగ్గర ఏ ఫోన్ వాడుతున్నారు మీరు? అంటే ఏ సిగ్నల్ మీది? ఏ ప్రొవైడర్ ఎవరు? ఎయిర్టెల్ సార్. ఎయిర్టెల్ మీ గదిలో ఉందా? సిగ్నల్ ఉందా? ఒప్పుకుంటున్నారు కదా మీరు, ఎందుకంటే యువర్ ఫోన్ ఈజ్ రెస్పాండింగ్ టు ఎయిర్టెల్. మీ గదిలో జియో ఉందా? లేదు సార్. జియో ఉండదా? జియో సిగ్నల్ లేదా మీ గదిలో? లేదు సార్. సిగ్నల్ ఐడియా లేదు సార్. అదే కాదండి, సాయినాథ్ గారిది జియో అనుకోండి. లేదండి, ఆయనది ఎయిర్టెల్. ఫోన్ అనుకుందాము. ఓకే సార్. ఓకే సార్. ఉందా లేదా? ఉంటుందండి. అంటే అది మనకు తెలుస్తుందా లేదా? నీకు తెలిసింది నీ ఫోన్లో ఉన్న సిమ్లో ఉన్నటువంటి ఈ సర్వీస్ ప్రొవైడర్ బట్టి నీకు తెలుస్తుంది. నా ఫోన్లో జియో ఉంటే జియో, ఐడియా ఉంటే ఐడియా, బిఎస్ఎన్ ఉంటే బిఎస్ఎన్, మరి అన్నీ ఈ గదిలోనే ఉన్నాయి కదా. నాది ఒకటే నిజం అనుకుంటే మిగతా అన్ని ఏం ఉండవండి సార్, లేవు సార్ అంటే జన్మ గురించి అర్థం చేసుకోవడం కూడా అంతే డీప్గా ఉంటుంది. వెరీ సింపుల్. ఎందుకంటే అది మీరు మాట్లాడుకునేది కాదు. ఎందుకంటే మన పూర్వీకులందరూ కూడా వేల సంవత్సరాల నుంచి ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. మనకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళ సిద్ధాంతాన్ని మనం పాటిస్తున్నాం. ఇందా చెప్పినట్టుగా క్లియర్గా చెప్పాలంటే మన అమ్మ నాన్న నుంచి వచ్చినటువంటి లక్షణాలు మనలో వస్తుంది. లేదంటే మనం కొత్తగా పుట్టాలి కదా. మన అమ్మ నాన్నలో ఉండకూడదు. వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ మనం తీసుకొస్తున్నాం అంటే ఎస్ జన్మ అంటే ఇంత ఇలా తీసుకోండి మీరు. ఓకే సార్. థ్యాంక్ యూ. This is how you have to explain. Yes. Next, please. Anything? Sir, namaste, sir. Rakesh. Narashi. Sir, regarding fear. Fear గురించి యాక్చువల్ గా మనం అనుకుంటాము, ఏ దాని గురించి భయం లేదని అనుకుంటాము. సడన్ గా సిచ్యువేషన్ వచ్చేసరికి యాజ్ అన్ ఇన్స్టింక్ట్ మనలో బయటకు వచ్చేస్తుంది. అది అంటే మనకు తెలియకుండా, మనం రియలైజ్ అయ్యలేకపోయినా మనం భయపడ్డామని అనుకుంటాం కదా. అప్పుడు ఓవర్కమ్ చేయాలంటే అంటే రూట్ ఎక్కడ ఉందన్నది ఎట్లా తెలుసుకుంటాం సార్? అంటే ఇప్పుడు ఇన్స్టింక్ట్ గా మనం రియాక్ట్ అయిపోతాం. డెత్ తర్వాత సంగతి, కానీ ఇప్పుడు సడన్ గా
ఇప్పుడు గట్టిగా అరిచాను అనుకోండి, ఫస్ట్ రియాక్ట్ అయిపోయి కాసేపు షేక్ అయ్యి ఏదో ఒకటి చేస్తాం. తర్వాత కాసేపటికి విల్ రియలైజ్ ఫియర్. మరి అట్లాంటప్పుడు డెత్ అంటే మనకి ఫియర్ లేదని ఎట్లా తెలుస్తుంది? అసలు అంటే ఫియర్ ఉందా లేదా అనేది మనకి ఈ సిచ్యువేషన్ వెళ్తే కానీ అర్థం కాదు కదా. అసలు భయం అంటే ఏంటి మీరు చెప్పండి నాకు. భయం అంటే ఏంటి? మీరు దేనికి భయపడతారు? దేనికి భయపడమని అనుకుంటాము, సడన్ ఇన్స్టింక్ట్. మీరు దేనికి భయపడతారు సాధారణంగా చెప్పండి. ఉదాహరణ నేను చెప్తాను చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. మీ ఇంటికి సాయంకాలం రాత్రి ఫోన్ చేసి మీ పని అమ్మాయి రేపు రాను అని చెప్పింది, మీ పరిస్థితి ఏంటి? అది గెట్టని అయిపోతాం కదా సార్, ఎట్లా కాదు. అదే చెప్తున్నా. ఆ ఫోన్ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మీ అమ్మగారి నాన్న మీ పుట్టింటి ఫోన్ వచ్చింది, మేము 4 ఇంటికి వస్తున్నామే, రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వచ్చేస్తాము అని చెప్తారు. అలాగే నెక్స్ట్ ఇంకో ఫోన్ వస్తుంది, సాయంకాలం మీ ఇంట్లోకి వస్తున్నాం అని చెప్పేసి ఒక తర్వాత ఒక ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తా ఉంటారు, ఆ పని మనిషి రాను అని చెప్పింది, ఇంట్లో గ్యాస్ అయిపోయింది. విల్ సీ ఫర్ ఆల్టర్నేట్ కదా సార్. అది ఎలా అంటే మీరు అలా కామ కూర్చుని అన్ని ఆయనే ఇచ్చుకుంటాడు, నారు పోసిన వాడు నీరు పోయడా అని అనుకుంటారా? లేదంటే చెప్పనా ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పనా? కొని తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పుకున్నాం. మన అత్త మీద కోపం దుత్త మీద చెప్పుకున్నాం. సో ఈ మొట్టమొదట మనకి భయం రాదండి. సంగాత్ జాయతే కామః కామాత్ క్రోధోపజాయతే. సంగాత్ అంటే కలయిక. ఈ కలయిక ఏది? మన కన్ను, మన ముక్కు, మన చెవి ఏది వెళ్తుందో, మన ముక్కు ఏది వాసన చూస్తుందో, కన్ను ఏది చూస్తుందో, సో నోరు ఏది రుచి చూసిందో, చర్మం ఏది స్పర్శని అనుభవించిందో, వీటి వల్ల సంఘం అంటే బయట ఉన్న వాటికి నీ పంచ జ్ఞానేంద్రియాలకి సంఘం. ఈ సంగాధ్యాయితే కామ. సో ఇది బాగుంటే ఇంకా బాగుంది, ఇంకా చూడాలి, ఈ రుచి ఇంకా తినాలి. ఇక్కడ నుంచి కోరిక పడుతుంది. మొట్టమొదట భయం పట్టదు, ముందు కోరిక పడుతుంది. ఆ కోరిక సంగాధ్యాయితే కామాత్ క్రోధోపజాయితే. కామం నుంచి క్రోధం వస్తుంది. సో ఎన్నిటికి మూలం ఏంటంటే కామం, కోరిక అంటే మళ్ళీ మన సెక్షువల్ ఇదని కాదు. కోరిక అంటే వాట్ ఎవర్ యు వాంట్, వాట్ ఎవర్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ అండ్ రిపీట్. దానివల్ల మనకి ముందు కామం, తర్వాత క్రోధం. ఇదంతా ఎందుకంటే ఇది కూడా ఇంకొక రసాయనం చెప్తాను మీకు. ఇప్పుడు దాన్ని మీరు రోడ్డు మీద వెళ్ళిన తర్వాత మీకు ఎదురుకుండా పూలు వచ్చింది, ఏం చేస్తారు? రియాక్ట్ అవుతుంది. ముందు డిఫెన్స్ తయారు చేస్తాం. డిఫెన్స్ ఏమైనా ఉందా పక్కన? ఏం చేస్తారు మీరు? భయపడతాను సార్. హాయిగా ప్రేమించింది మన ఏదో ఒక వీడియో వచ్చింది కదా, ఇప్పుడు అన్ని ఏ జనరేటెడ్ వీడియోస్ వస్తున్నాయి. మీరు పుల్లు కొట్టేస్తున్నారు, సింహాన్ని చంపేస్తున్నారు, పులు వచ్చి పట్టుకెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏ జనరేటర్. ఇప్పుడు ఇలా కాకుండా నిజంగా మీ ఎదురుగుండా పూలు వస్తే ఏం చేస్తాం మనం? ముందు భయపడతాం. ఎందుకు భయం ఎందుకు అంటే ఈ పులి అనేది క్రూర జంతువు, చదివాం, విన్నాం, ఆర్ కొన్ని వీడియోస్ చూసాం. అక్కడక్కడ చూసిన తర్వాత ఏంటంటే అది చంపేస్తుంది. చంపేస్తే మనకేమవుతుంది అంటే మనం చచ్చిపోతే తెలుసు మీకు, చచ్చిపోయిన వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రారు, వాళ్ళు మన ఎదురుగుండా ఉండరు. కాబట్టి నేను ఇది చేత చంపబడితే నేను ఇంకా ఉండను. అందువల్ల ఈ పులి వల్ల మీకు భయం పడుతుంది. అంటే దీన్ని ప్రాణ భయము అంటారు. ఫియర్ ఆఫ్ డెత్ అంటే ఇది. ప్రతి జీవి గుర్తుపెట్టుకోండి, ఈవెన్ అమీబా హ్యాస్ దిస్ ఇన్స్టింక్ట్. మీరే అన్నారు ఇన్స్టింక్ట్ అని. చచ్చిపోవాలని ఏ జీవికి ఉండదు. చనిపోతానేమో భయం మాత్రం అందరికీ ఉండదు. ఎందుకంటే చనిపోతే మళ్ళీ దానికి తెలుసు ఇతరులు చనిపోయినప్పుడు ఏం జరిగిందో నాకు అది జరుగుతుంది. ఆ భయాన్నే అభినవేశం అంటాడు పతంజలి. సో ఇక్కడ మీకు భయం వేసింది కదా, ఈ భయం వేసిన తర్వాత ఏం చేయాలి? మీరు పులితోటి 2 చేయొచ్చు. ఒకటి యుద్ధం చేయొచ్చు, మీరు గట్టిగా ఉంటారు. లేదంటే పారిపోవాలి. ఈ రెండింటికి శక్తి కావాలి.
ఈ రెండింటికి శక్తి కావాలి. యుద్ధం చేయాలని శక్తి కావాలి, పారిపోవాలని శక్తి కావాలి. సో దీన్నే ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు సైంటిఫిక్గా. ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్. ఈ ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ వలన మన హైపోథాలమస్ లో, అంటే హైపోథాలమస్ నుంచి వచ్చినటువంటి, అంటే అదంతా లింబిక్ సిస్టమ్ అంట. ఆ లింబిక్ సిస్టమ్ ఎమోషన్ వస్తుంది. ఎమోషన్ అనేది భయం. భయం వల్ల ఎమోషన్ వచ్చి, ఆ భయం వలన అక్కడ నుంచి కొన్ని హార్మోన్స్ వస్తాయి. అక్కడ నుంచి పిట్యూటరీ, ACTH, ఎడ్రినోకార్టికోట్రాఫిక్ హార్మోన్, మీ పిట్యూటరీ, యాంటీ పిట్యూటరీ ప్రొడ్యూస్ చేస్తే అది ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి వెంటనే కిడ్నీస్ మీద ఉన్నటువంటి ఎడ్రినల్ గ్లాండ్ స్టిమ్యులేట్ చేసి అక్కడ నుంచి 20 వెరైటీస్ ఆఫ్ కార్టిజాల్స్ ని, అలాగే ఎపినెఫ్రిన్ అంటే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఇవి వెళ్ళి గుండె మీద ప్రభావం చూపిస్తే గుండె స్పీడ్ కొట్టుకుని చేస్తాయి. ఎందుకు గుండె స్పీడ్ కొట్టుకోవాలంటే రక్తంలో మీ శక్తి ఉంటుంది. ఆ శక్తి కార్బోహైడ్రేట్స్ రూపంలో ఉంటుంది, గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. అది కండరాలకు వస్తే శక్తి, మీరు పోరాడాలి, పారిపోవాలి. అంటే ఇది ఒక లైఫ్ సేవింగ్ మెజర్. మీ సృష్టిలోనే, అంటే మనం పుట్టించడంతోటే మన లైఫ్ సేవింగ్ మెజర్ ఒకటి పుట్టించబడింది మనలో, అంటే ఆటోమేటిక్ స్విచ్ అనమాట అది. కానీ ఇప్పుడు మనకు పుల్లు ఉన్నాయా బయట? ఉన్నాయా? లేవు సార్. అంటే మనకి తిరగడానికి కనిపించడానికి లేవు. ఇది ఒకప్పుడు లైఫ్ సేవింగ్. ఆదిమానవులుగా ఉన్నప్పుడు మనం కాపాడుకోవడానికి సృష్టి మనకు ఏర్పాటు చేసింది. ఇప్పుడు పులులు లేవు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఏమున్నాయండి? మన ఆలోచనలు ఉన్నాయి. మన ఆలోచనలే పుల్లు, సింహాలు, ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా. క్రూర జంతువులన్నీ ఇక్కడే ఉన్నాయి, బయట ఉండవు. మన బుర్రలో ఉంటాయి. ఇవి మెల్లగా వచ్చి లింబిక్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ భయం, ఈ లింబిక్ సిస్టమ్ వచ్చి మళ్ళీ యాంటీ పిట్యూటరీ మళ్ళీ ఎపినెఫ్రిన్, కార్టిజాల్, గుండె వేగం, శ్వాస వేగం, చర్మం గట్టిపడడం, చెమటలు పడడం, అరిచేతులు, అరికాళ్ళు. సో ఇవన్నీ కూడా ఒక సైకిల్ అన్నమాట. అంటే ప్రాణ భయం వలన వచ్చినటువంటి ఒకటి రావాల్సింది మనకి ఎదురుకుండా, ప్రాణ భయం లేకపోయినా చెడు ఆలోచన వలన సేమ్ రియాక్షన్ వస్తుంది అనమాట. అది భయం అంటే. ఈ భయాన్ని అధిగమించాలంటే ముందు అందు గురించి ఆయన చెప్తాడు ఆయన. సో ఈ భయం ఎందువల్ల వచ్చింది అది గుర్తుపెట్టుకోండి. అది బై డిఫాల్ట్ అందరిలోనూ ఉంటుంది. మీలో, నాలో, ఎవ్రీ సెల్లో ఉంటుంది. అమీబాలో కూడా ఉంటుంది. అధిగమించాలంటే దాని నుంచి ఇది అని తెలుసుకోవాలి. అందు గురించి యోగా ప్రాక్టీస్ చేయాలి. చిత్తవృత్తి నిరోధ, యోగో చిత్తవృత్తి నిరోధం, సెకండ్ సూత్రాలు చెప్తాడు ఆయన. దాని అర్థం ఏంటి? వెరీ సింపుల్. అరే నాన్న యోగా చేయి. అప్పుడు ఏంటి? అన్ని చిత్త వృత్తులు అంటే ఆలోచన స్రవంతులను, ఆలోచనల వృత్తుల్ని. వృత్తి ఈజ్ సంథింగ్ లైక్ ప్రవహించి రౌండ్, మళ్ళీ మొట్టమొదటికి వెళ్తే మళ్ళీ మొట్టమొదటికి వస్తాం. ఇది ఒక వృత్తి సైకిల్. వాటిని బ్రేక్ చేయి, ఆటోమేటిక్గా దట్ ఈస్ యోగా అని చెప్తాడు. సింపుల్. ఇది ఆలోచనతో కాదు. అందు గురించే అభ్యాస వైరాగ్యై అని చెప్తాడు. అభ్యాసం రెగ్యులర్ ప్రాక్టీస్, వైరాగ్య ఇన్ ద వివేక ఖ్యాతి అన్నాడు. వివేక ఖ్యాతి ఇస్ నథింగ్ బట్ విజ్డమ్. అండర్స్టాండ్ ఇట్, అండర్స్టాండ్ ద ప్రాబ్లం. నీ పూర్వీకులు ఏం చేశారు? నీ పూర్వీకులు అంతమంది వాళ్ళు ఏం చెప్పారు? వీటన్నింటినీ రికార్డు ఎదురుకుండా పెట్టుకుంటే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది. స్టిల్ అయినా పెద్దవాళ్ళు చెప్పినా కూడా మనం ఇంకా ఇలా ఇందా చెప్పినట్టుగా రకరకాల సమస్యల్లో మనం పడిపోవటం ఉండడానికి కారణం ఏంటంటే మనం దాన్నే ఆయన అవిద్య అంటాడు. వెరీ సింపుల్. మీ జీవితంలో ప్రతి దానికి ఈ పంచక్లేశాలకి లింక్ పెట్టుకుంటే క్లియర్గా అవిద్య. తెలియట్లేదు నాకు. ఇప్పుడు ఉదాహరణకి ప్రాణభయం అన్నిటికంటే పెద్దదండి. మీ పని మనిషి రావడం అంత ప్రాణభయంతో సమానం కాదు కదా. కానీ మీ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ప్రాణం పోయినప్పుడు ఒకేలా రియాక్ట్ చేస్తుంది, మీ పని మనిషి రాదని ఫోన్ చేసినా ఒకేలా రియాక్ట్ అవుతుంది బాడీ. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ది అండర్స్టాండింగ్. అరే ప్రాణం పోవడం వేరు, నా పని మనిషి రాకపోవడం వేరు అనేది మనకు ఆ జ్ఞానం తెలుసు. ఆ పని మనిషి రాదు ఇంత మీరు అన్నారు, అకార్డింగ్ టు సిచ్యువేషన్ అడ్జస్ట్ అవుతాము. ఆ జ్ఞానం వస్తే పని మనిషి రాదన్న భయం ఉండదు. కానీ ఆ భయం బ్రెయిన్లో ఏం చేస్తుందంటే, ప్రాణం పోయేటప్పుడు, ప్రాణం అంటే ఎంత ఎదురుగుండా సింహం పులి వస్తే ఎంత రియాక్షన్ జరుగుతుందో అంత రియాక్షన్ కూడా ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్
పని మనిషి లేదు, మిమ్మల్ని ఏదో అన్నారు ఎవరు, సేమ్ అప్పుడు కూడా ప్రాణభయమే. అంటే ప్రాణభయానికి ఇది ఈక్వల్ టు అనుకుంటుంది బ్రెయిన్, దానికి తెలియదు పని మనిషి రాస్తే ప్రాణం పోయే సమస్య కాదు అని. మీరు మీ ఆలోచనల ద్వారా మీరు 10 మంది అది సాలిగూడులా చుట్టేసుకుంటున్నారు, మీరు చిక్కుముడి వేసేసుకుంటున్నారు, ఆ చిక్కుముడిలోకి బయట రాకపోతున్నాం. అదేమి లేదు, పని చేసుకుందాం అంటే ఏమి లేదు అక్కడ. అమ్మో రాదా అనుకుంటే మళ్ళీ సైకిల్, ఇట్స్ అ సైకిల్, చిత్తవృత్తి, మళ్ళీ భయం. దట్ లీడ్స్ టు స్ట్రెస్, దట్ లీడ్స్ టు డిజార్డర్, దట్ డిజార్డర్ లీడ్స్ టు డిసీజ్. సింపుల్. Yes, please. Any more? థ్యాంక్ యూ. ఇంకేమన్నాయా? టైం అయింది, 8:35 అయింది. సో రేపు పూర్తిగా సెలవు. ఒకవేళ మీ కన్సల్టేషన్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. సో రేపు సాటర్డే కన్సల్టేషన్ చూస్తాను. అండ్ సండే మనం 11 o'clock నుంచి 1 o'clock వరకు సోహం టాక్స్ ఒక టాపిక్ తీసుకుని మాట్లాడుకుంటాం. సో ఎలాగో ఇంతవరకు ఉన్నాం కాబట్టి సోహం టాక్స్ ఒక టాపిక్ కూడా ఇచ్చాడు నాకు. సోహం టాక్స్లో ఏం మాట్లాడుకుందాం, ఏదో టాపిక్ ఇవ్వండి. లాస్ట్ టైం జపనీస్ 8 టైనీ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందు ఆయుర్వేదం గురించి ఏదో మాట్లాడుకున్నాడు. ఎనీ టాపిక్ ప్లీజ్ నాకు ఇవ్వండి టాపిక్. ఎమోషనల్ హెల్త్ గురించి మాట్లాడండి సార్. ఏది ఎమోషనల్ హెల్త్? ఎమోషనల్ ఇప్పుడు మాట్లాడింది ఏంటమ్మా? డివైన్ హెల్త్ ఏంటి? అంటే ఫియర్ గురించి చెప్పారు దీంట్లో కంప్లీట్ గా, ఆలోచనలు అట్లా. మరి ఇంకేంటంటే అన్నిటికీ మూలం భయం అనుకుంటే ఇంకా నువ్వు వాటి రూట్ కాజ్ చెప్పేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎమోషన్స్ ఏం చెప్పాలి? అంటే పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్, ఇవా? హౌ మెనీ ఎమోషన్స్ ఇవా? ఎలా నీకేం కావాలి? నువ్వు చెప్పు. ఎమోషనల్ హెల్త్ అంటే ఇప్పుడు మనకి సైకోసోమాటిక్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి కదా సార్. అవును. వాటికి మన ఎమోషనల్ హెల్త్ అనేది రూట్ లాగా ఎట్లా అవుతుంది? అమ్మ నాయన ఇప్పుడే కదా నీకు A+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB అని చెప్పేసిన. ఇంకా దాన్ని వివరించమంటే నాకు లెక్కలే పూరు. ఈ సూత్రం ఎప్పుడో 8th క్లాస్ చదువుకుని మళ్ళీ ఇప్పుడు చెప్పేసాను. మళ్ళీ చెప్పంటున్నావు నువ్వు, నాకు అర్థం కాదు. ఇంకా ఎక్కడ డీటెయిల్డ్గా కావాలి నీకు? చెప్పు. స్పెసిఫిక్గా నాకు ఈ ఏరియా కావాలంటే వేగ్గా కాకుండా స్పెసిఫిక్ పాయింట్ గురించి చెప్తే మనం బెటర్గా మాట్లాడుకోవచ్చు. సో ఇంకా చెప్పండి, 2-3 మాటలు, 2-3 టాపిక్స్ ఇవ్వండి నాకు. సార్ నేను మోహన్ మాట్లాడుతున్నాను సార్. మోహన్ చెప్పు. వరల్డ్ వైడ్ గా యోగాని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో ఒక క్లాస్ చెప్తే బాగుంటుందండి సార్. అంటే ఇప్పుడు అమెరికాలో ఒకలా, అంటే వరల్డ్ వైడ్ గా యోగా డిస్కస్ చేసుకుంటున్నారు, అంటే ప్రతి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ ఎలా ప్రాక్టీస్ చేస్తారు, మన దగ్గర ఎలా ఉంటుంది, మన ఇండియాలో ఎలా ఉంటుంది, లేకపోతే చైనాలో ప్రాక్టీస్ చేస్తున్నారు, టిబెట్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు, లేదంటే డిఫరెంట్ కంట్రీస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. వాటికి మనకి అంటే వెస్ట్రన్ ఫిలాసఫీ, అంటే యోగా ఫిలాసఫీకి మన ఫిలాసఫీ ఎలా లింక్ అవుతుంది? దాంతోపాటు మన ఇండియాలో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు యోగా చెప్పడానికి ఇప్పుడు పతంజలి వాళ్ళు ఒకలా యూనివర్సిటీ ఒకలా చెప్తారు. ఏది బెస్ట్ అని కాదు కానీ ఒక అనాలిసిస్ సార్. ఓకే, ద పాయింటే. నెక్స్ట్ ఇంకా చెప్పండి, 2-3 పాయింట్లు చెప్పండి నాకు. ఎనీథింగ్ యూ వాంట్ టు నో డీటెయిల్డ్గా, ఇంకా డీప్గా? 2 hours టాపిక్. అండ్ అన్నీ రాలేదు ఇవాళ. శరణ్య కూడా రాలేదా? వాళ్ళు ఉంటే ముందే చెప్పేస్తా.
ఎనీథింగ్ సార్ రమ్య ఇకిగాయ్ గురించి ఇంకొంచెం డీప్ గా చెప్తారా సార్? మొన్న నేర్చుకున్నవి మనము 8 హ్యాబిట్స్. అంటే ఆచరణలోకి వచ్చినవి గురించి కొంచెం డీప్ గా, అంటే వాళ్ళు ఆచరించడం వల్ల దేన్ని జయించారు అనేది ఇంకొంచెం డీప్ గా. సింపుల్ హ్యాబిట్సే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలా ఇంక్లూడ్ చేసుకోగలిగారు ఈజీగా దాన్ని, అంటే మన లైఫ్ స్టైల్ కి దాన్ని మనం ఎలాగా అన్వయించుకొని ఈజీగా చేసుకోవచ్చు, అంటే మన ఇండియన్. లాస్ట్ వీక్ దీంట్లో డీటెయిల్ గా మాట్లాడుకున్నాము. బట్ ఇకిగాయ్ గురించి ఇంకా మాట్లాడు ఎంత దాని గురించి ఎంతనే చెప్పచ్చు. ఎందుకంటే దట్ ఈస్ అవర్ మన లైఫ్ స్టైల్ ని, మన మైండ్ సెట్ ని మార్చుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ ఇకిగాయ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటే అదొక వాళ్ళు సిద్ధాంతం కనిపెట్టారు. ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు ఇకిగాయ్ అన్నారు. బాగానే ఉంటుంది. బట్ మళ్ళీ రెండోసారి చెప్పడమా అని ఆలోచిస్తున్నాను అంతకంటే. యా, నైస్ క్వశ్చన్, నైస్ సజెషన్. యా, గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇంకా ఎనీ మోర్? సార్ అంటే కోరికలు అసలు ఎలాగ పుడతాయి, వాటిని నియంత్రించుకోవాలా, అవి వాటికి మూలం ఏంటి, అలాంటివి కొంచెం. ఇప్పుడు వరకు సంఘాధ్యాయితే కామానం ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం. మళ్ళీ అన్నీ కలిసి ఒక చోట చెప్పుకోవాలి అంతే. దీనికి అంత 2 గంటల క్లాస్ అవసరం లేదండి. దానికి వీటన్నిటికి నేను చాలా క్లియర్గా మీరు గర్భ సంస్కార క్లాస్లో చెప్పాను. సో యూ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్, దర్ స్పెర్మ్ అండ్ ది ఎగ్. వాళ్ళిద్దరూ కొంత క్యారీ ఫార్వర్డ్ చేశారు వాళ్ళ లక్షణాన్ని, అది మీలోకి వచ్చినాయి. ఆ మీలోకి వచ్చినప్పుడే, అంటే మీరు పుట్టబోయేటప్పుడు ఈ 2 కాకుండా ఆత్మ అనేది ఒకటి దాంట్లో ఒకటి మెర్జ్ అవుతుంది. ఈ ఆత్మ ఏంటంటే ఇది ఇందాక చెప్పినటువంటి కర్మఫలం అంటాం. అది మీకంటూ ఒకటి ఉంటుంది. అంటే మీ అకౌంట్ ఒకటి ఉందన్నమాట. మీ డేటాబేస్ అంతా ఆ అకౌంట్లో ఉంది. ఆ అకౌంట్ కూడా అమ్మ నాన్న వచ్చినటువంటి శుక్ర శోణితాలతో పాటు ఈ 3వది కూడా ఆ డేటాబేస్ దాంట్లో కలిసిపోయింది. ఈ డేటాబేస్ పాత జన్మలు అన్నీ కూడా అప్పుడు మీరు వస్తారు. కాబట్టి ఈ కోరిక అనేది ఈ జన్మదే అనుకోవడం లేదు. ఇందా చాలా క్లియర్గా పతంజలి మనం మాట్లాడుకున్నాం. కర్మఫలము, కర్మ ఆశయం అంటే ఒక రిజర్వాయర్ అని చెప్పాడు ఆయన. సో ఇవన్నీ కూడా పంచక్లేశాల వల్ల వస్తాయని చెప్పాడు. దిస్ ఇస్ వెరీ క్లియర్లీ, ఈ పాట నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం కూడా. దాని గురించి ఇంకా క్వశ్చన్ అనేది ఐ డోంట్ థింక్ దానికి 2 గంటలు మాట్లాడుకోవాల్సింది లేదు. ఇట్స్ క్లియర్. అంటే అట్లీస్ట్ నేను క్లియర్ ఎలా చెప్తానంటే, అట్లీస్ట్ థియరిటికల్గా అది క్లియర్ అయిపోయింది. ప్రాక్టికల్గా అంటారా, అది ఎవరి చేతిలో లేదు. మీకు చెప్పినంత మాత్రాన మీరు ఇందా చెప్పారు. ఎవరు చెప్పారు చాలా కష్టమని? ఎవరు చెప్పారు? రచన చెప్తున్నారు కదా కష్టం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు కష్టం అంటే, మరి కొంతమందికి ఎందుకు ఈజీ అవుతుంది, కొంతమందికి ఎందుకు కష్టం అవుతుంది అంటే, ఎస్, దిస్ ఇస్ కర్మఫల. చెప్పాడు ఏ జాతిలో పుడతావు అంటే, ఏ యోని, ఎవరింట్లో పుడతావు, నీ భోగ భాగ్యాల గురించి చెప్తాడు. తర్వాత నీ లైఫ్ స్పాన్ ఎంత ఉందో చెప్తాడు. నీ గుణగణాల గురించి కూడా చెప్పాడు ఆయన. సో అన్నీ కూడా మనం అనుకున్నవి కాదు. మనవి అనుకున్నవి ఈ జన్మలో మాత్రం మనకు తెలుసు. పాత జన్మలో మనకు తెలియదు. అమ్మ నాన్న నుంచి వచ్చింది మనకు తెలియదు. అలాగే మీ పాత జన్మలో ఉన్న క్యారీ ఫార్వర్డ్స్ ఏంటో మీకు తెలియదు. పాత బ్యాగేజ్ ఉంటుంది మనకు. ఆ బ్యాగేజ్ కూడా మనకు తెలియకుండా అదృష్ట సో వెరీ వెరీ చాలా క్లియర్గా చెప్పాడు అన్న. అయితే ఇందా చెప్పిన సిద్ధాంతం నేను చెప్పే థియరిటికల్, ప్రాక్టికల్గా మనం నిరూపించలేము. వీటన్నిటిని కూడా ప్రాక్టికల్గా మనం నిరూపించలేము. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సింపుల్. చాలు, నేను చూస్తానండి. మీరు చెప్పిన అన్ని కూడా ఆలోచించి ఏమన్నా సింపుల్గా ఉండేది అండ్ అందరికీ ఉపయోగపడేది సండే సోహం టాక్స్లో మాట్లాడు. ఓకే దెన్, సీ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.